కేంద్రంతో కట్టి చెప్పిన బాబు బీజేపీపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అసలు కమలనాథులు ఏం చేస్తున్నారో వివరించారు. ఏపీ ప్రయోజనాల కోసం ఎంతవరకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు. ఎవరికీ తల వంచేది లేదన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో రహదారులు బాగా వేస్తున్నామని చెబుతున్న గడ్కరీ అవన్నీ పీపీపీ పద్ధతిలో వేస్తున్న విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ఏపీకి తన బ్రాండ్ ఇమేజ్ తో పరిశ్రమలు వస్తుంటే మీకు స్పెషల్ స్టేటస్ ఎందుకని ప్రశ్నిస్తున్నారని, కానీ ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు ఇంకా వస్తాయని సీఎం సూచించారు. పారిశ్రామిక రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చి తీరాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన చట్టంలో హామీలను అమలు జరపాలని తాను కోరుతున్నానన్నారు. సెంటిమెంట్ కు డబ్బులు రావని అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. సెంటిమెంట్ ఉందని ఆంధ్రప్రదేశ్ ను విభజించలేదా అని ప్రశ్నించారు. ఏపీని బీహార్ తో పోలుస్తూ మాట్లాడుతున్నారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. విభజన జరిగింది ఏపీలో అన్న విషయం బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని ఆ సంఘం సభ్యులు ఒక ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. 5 కోట్ల ఆంధ్రులే హైకమాండ్ అని, ఇక్కడ మాట్లాడే బీజేపీ నేతలు రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన హామీలపై కేంద్రం వద్దకు వెళ్లి పోరాడాలని, జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరితే వెక్కిరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ చేసిన తప్పునే బీజేపీ కూడా చేస్తాను అనటం సరికాదు. విభజన చట్టంలోని లోపాల వల్ల ఎంతో నష్టపోతున్నామని చంద్రబాబు అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.